హాయ్ గైస్, ఐఎమ్ దీప్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇది నౌన్ పార్ట్ 2 వీడియో అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం నౌన్ అంటే ఏంటి అండ్ ఇంకా నౌన్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనం ఇంకా నౌన్లో మనం వర్డ్ని సింగులర్ నుంచి ప్లూరల్కి చేంజ్ చేస్తున్నప్పుడు ఎండింగ్లో మనకి ఎస్ ఎప్పుడు వస్తుంది, ఈఎస్ ఎప్పుడు వస్తుంది, ఐఎస్ ఎప్పుడు వస్తుంది, విఈఎస్ ఎప్పుడు వస్తుంది, ఇవి కూడా చూసాము. అంటే ఎఫ్ఆర్ఎఫ్ఈతో ఎండ్ అవుతే విఈఎస్ వస్తుంది అని చెప్పేసి, వై వస్తే కనుక వైకి బిఫోర్ ఓవెల్ వస్తే ఎస్ వస్తుంది, బిఫోర్ కాన్సనెంట్ వస్తే ఐఈఎస్ వస్తుంది, ఎస్ డబుల్ ఎస్ ఎస్హెచ్ సిహెచ్ ఓ ఎక్స్ జెడ్ ఇలాంటి వర్డ్స్ ఇలాంటి లెటర్స్తో కనుక ఎండ్ అవుతే మనం ఈఎస్ యాడ్ చేస్తాము. ఇలా డిస్కస్ చేసాం కదా. అయితే ఇంకా మనం పాజిటివ్ కేసుని కూడా డిస్కస్ చేసాం. పాజిటివ్ కేస్ అంటే ఎఫాస్టిఫీని మనం పాజిటివ్ కేసులో లివింగ్ థింగ్స్కి అయితే ఎఫాస్టిఫీని యూజ్ చేస్తాము. అదే నాన్ లివింగ్ థింగ్స్కి అయితే ఎఫాస్టిఫీని యూజ్ చేయము. ఎందుకంటే లివింగ్ థింగ్స్కి పొసెసివ్ అంటే ఏంటి, ఓనర్షిప్, నాన్ లివింగ్ థింగ్స్కి ఓనర్షిప్ అనేది ఉండదని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇంకా రూల్స్ కూడా చూసాము. ఏంటి, సమ్ నౌన్స్ చూడడానికి మనం ప్లూరల్గా ఉంటాయి కానీ అవి యాక్చువల్గా సింగులర్, సమ్ ఏమో చూడడానికి సింగులర్గా ఉంటాయి కాకపోతే అవి యాక్చువల్గా ప్లూరల్ నౌన్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో మనకి రిమైనింగ్ ఇంకేం రూల్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. మనకి ఈ రూల్ ఏంటంటే కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లో తీసుకుంటే మనకి ప్రిన్సిపల్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ప్యూన్ ఉంటారు, ఇంకా స్వీపర్స్ అంటే ఆయా ఇలా ఉంటారు కదా. సో వీళ్ళందరూ ఏంటి మామూలుగా ఇండివిజువల్గా వచ్చేస్తే ప్రిన్సిపల్ వేరు, టీచర్స్ వేరు, ప్యూన్లు ఇలా వీళ్ళు వేరు. కాకపోతే వీళ్ళందరినీ కలిపి మనం ఏమంటాం, స్టాఫ్ అనేది కలెక్టివ్ వర్డ్. అలాగే మనం ఫ్యామిలీ తీసుకున్నాం అనుకో, ఫ్యామిలీలో అమ్మ నాన్న, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య ఇలా ఉంటారు కదా, అక్క చెల్లి తమ్ముడు. ఇండివిజువల్గా వాళ్ళందరూ ఎవరంటే మెంబర్స్. వాళ్ళందరినీ కలిపి మనం గ్రూప్గా ఏమంటామంటే ఫ్యామిలీ. సో ఇలా ఏదైతే మొత్తం అన్ని ఇండివిజువల్స్ని కలిపి ఒక అంటే పర్సన్ కానీ థింగ్స్ని కానీ అన్నీ కలిపి కలెక్షన్గా మనం పెడితే అది కలెక్టివ్ నౌన్ అనమాట. ఇప్పుడు అలాంటివే కలెక్టివ్ నౌన్స్ లైక్ కమిటీ అంటే కమిటీ మెంబర్స్ అని ఉంటారు కదా, మెంబర్స్ ఉంటారు కదా కమిటీలో. కమిటీ, జూరీ అంటే జడ్జెస్, మినిస్ట్రీ, ఫ్యామిలీ, మాబ్ అంటే మాబ్ అంటే ఎలా అంటే ఇప్పుడు ధర్నా చేస్తారు కదా, దాన్ని వర్డ్ ఏమంటారంటే ఇది ప్రొటెస్టర్స్. అప్పుడు మనకి రీసెంట్గా నేపాల్లో చేశారు కదా జెన్జీ. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అంటే ప్రొటెస్టర్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసేస్తారు అనమాట, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చేసేస్తారు. అలా గుంపు కూడి సో ధర్నా చేస్తారంటారు కదా, అలాంటివి అనమాట. క్రౌడ్ అంటే జనం, గుమికూడిన జనం. ఆడియన్స్ ఇండివిజువల్గా అయితే స్పెక్టేటర్స్ అంటారు, గ్రూప్ అయితే కలెక్టివ్గా ఆడియన్స్. టీము అంటే ప్లేయర్స్ ఉంటారు ఇండివిజువల్గా, టీము. బోర్డ్ మెంబర్స్ అంటారు, స్టాఫ్, ఆడియన్స్ మళ్ళీ వచ్చింది. అండ్ పబ్లిక్ అంటే మొత్తం జనరల్ పబ్లిక్ అంతా అందరూ వస్తారనమాట దీంట్లోకి. నెక్స్ట్ పాపులేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు పాపులేషన్ అంటే ఇప్పుడు మనం ఇండియా పాపులేషన్ ఎంత అంటే 1.4 బిలియన్ అంటాం. 140 lakh క్రోర్ పీపుల్ అని చెప్తాం. ఇదేంటంటే మొత్తం టోటల్ అందరిది కలిపి చెప్తున్నాం పాపులేషన్. అంటే ప్రతి ఇండివిజువల్ చిన్న పెద్ద అందరు ముసలోళ్ళు అందరినీ కౌంట్ కలిపి చెప్తున్నాం కాబట్టి పాపులేషన్ అనేది కూడా కలెక్టివ్ వర్డ్. క్రూ అంటే ఇప్పుడు షిప్లోని ఫ్లైట్లోని వాళ్ళని ఏమంటారు, క్రూ మెంబర్స్ అంటారు కదా. క్రూ. ప్రైడ్ అంటే లైన్స్ గ్రూప్ని ప్రైడ్ అంటారు అనమాట. ప్రైడ్ ఆఫ్ లైన్స్, గ్రూప్ ఆఫ్ లైన్స్ని ప్రైడ్ అంటారు. ఫ్లాక్ కూడా షీప్స్, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ షీప్స్ని ఫ్లాక్ అంటారు, ఫ్లాక్ ఆఫ్ షీప్స్. కాంగ్రిగేషన్ అంటే ఏంటంటే ఎక్కువ మంది ఒక చోట కూడి ఏంటంటే దేవుణ్ణి ప్రైజ్ చేయడానికి, ఆరాధించడానికి, పూజ చేయడానికి ఒకే చోట అందరూ ఉంటే కనుక అది కూడా అలా ఉన్నదాన్ని కాంగ్రిగేషన్ అంటారు. ఇది కూడా కలెక్టివ్ వర్డ్. ఓకే. ఏంటంటే ఈ కలెక్టివ్ వర్డ్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు ఈ కలెక్టివ్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు సింగులర్ వెర్బ్స్ లైక్ ఈజ్, వజ్, హ్యాజ్ని మాత్రమే మనం ఈ
కలెక్టివ్ నౌన్స్‌కి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా వెన్ ద మెంబర్స్ ఇన్ ద గ్రూప్ యాక్ట్స్ యాస్ వన్ బాడీ ఆర్ వన్ యూనిట్. ఆ గ్రూప్ ఏంటంటే మనం ఈ కలెక్టివ్ నౌన్‌గా తీసుకున్నప్పుడు అందులో ఇప్పుడు క్రూ అన్నాం. క్రూలో ఎంతమంది ఉన్నా క్రూ అంటే మొత్తం అందరిని కలిపి వన్ బాడీగా తీసుకుంటున్నాం కాబట్టి దానికి సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా వాళ్ళందరినీ కూడా ఆ కలెక్టివ్ నౌన్‌లో ఉన్న వాళ్ళని ఇండివిడ్యువల్‌గా గనుక మనం డిస్కస్ చేస్తే ఎలా అంటే దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ విత్ ప్లూరల్ వర్బ్స్ ఆర్ లైక్ ఆర్, హ్యావ్ అండ్ వర్ వెన్ ద మెంబర్స్ యాక్ట్స్ యాస్ డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ విత్ ఇన్ ద సేమ్ గ్రూప్. ఒకవేళ సేమ్ గ్రూప్‌లోనే మనం అదే ఇండివిడ్యువల్స్‌ని సేమ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళని ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే ఎవరిదారిది సెపరేట్‌గా తీసుకుంటే గనక మనం ఆహ్, అప్పుడు ప్లూరల్ యూజ్ చేస్తాం. అలా కాకుండా అందరిని కలిపి కలెక్టివ్‌గా ఒక కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటే గనక సింగులర్ యూజ్ చేస్తాం వర్బ్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇది ట్రిక్ టైపు. మనకి మోస్ట్ ఆఫ్ ది ఆర్‌వై ఎండింగ్ అంటే ప్రతి ఆర్‌వైతో ఎండ్ అయ్యే ప్రతి వర్డ్ అని కాదు. మోస్ట్ ఆఫ్ ది ఆర్‌వై ఎండింగ్స్ మన ఇంగ్లీష్‌లో ఏంటంటే కలెక్టివ్ నౌన్స్ అనమాట. ఎగ్జాంపుల్‌గా చూస్తే జ్యూరీ, డిక్షనరీ, లైబ్రరీ, సేనరీ, మెషినరీ, మినిస్ట్రీ, హెరిడిటరీ, పోయిట్రీ, స్టేషనరీ, కట్లరీ, జ్యువెలరీ, క్రాకరీ, గ్యాలరీ, అవియరీ, ఎపియరీ, సాలరీ, గ్రోసరీ, హిస్టరీ ఇలా అనమాట. ఇప్పుడు హిస్టరీ అంటే పాస్ట్ చరిత్ర అంటే చరిత్ర అంతా కలిపితే అది ఒక కలెక్షన్. గ్రోసరీ అంటే వేర్వేరు మనకి మన ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా వేర్వేరుగా ఉన్నప్పటికీ అవన్నీ కలిపితే గ్రోసరీ. సాలరీ అంటే మనకి మొత్తం అన్నీ కలిపి కదా! ఇప్పుడు స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి, డీర్నెస్ అలవెన్సులు ఉంటాయి. అన్నీ కలిపితే వచ్చేది మనకి సాలరీ. అపియరీ, అవియరీ, గ్యాలరీలో మనకి వీడియోస్ ఉంటాయి, ఫోటోస్ ఉంటాయి, జిఫ్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. క్రాకరీ అంటే క్రాకరీ, కట్లరీ ఇది ఎగ్జాక్ట్‌గా నాకు మీనింగ్ తెలీదు. మనకి నైఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అదనుకుంటున్నాను నేను. అంటే మర్చిపోయాను, నాకంత ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. జ్యువెలరీ అంటే మొత్తం అన్నీ కలిపి జ్యువెలరీ. అంటే స్పెసిఫిక్‌గా కాకుండా ఏదైతే మన ఆర్నమెంట్స్ ఉంటాయో అవన్నీ కలిపితే జ్యువెలరీ. స్టేషనరీలో మనకి అన్నీ వస్తాయి. పెన్సిల్స్, బుక్స్, పెన్స్ అవన్నీ వచ్చేస్తది స్టేషనరీ. పోయిట్రీ, హెరిడిటరీ మీన్స్ డిక్షనరీ అంటే కలెక్షన్ ఆఫ్ వర్డ్స్, లైబ్రరీ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఇలా. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ది ఏజీఈ వర్డ్స్ అనమాట. అంటే నేను చెప్పాను కదా! మోస్ట్ ఆఫ్ ది అంటే కంప్లీట్ 60తో ఎండ్ ప్రతీది కాదు. మనం ప్రీవియస్‌గా రూల్‌లు డిస్కస్ చేసినప్పుడు మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇన్ఫాంట్రీ, క్యావలరీ, ఆర్టిలరీ అని చెప్పేసి. అబ్జర్వ్ చేస్తే మనం అవి కూడా 60తో ఎండ్ అవుతున్నాయి. కాబట్టి 60తో ఎండ్ అవి ప్రతి వర్డ్ కాదు గానీ మోస్ట్ ఆఫ్ ది 60 ఎండింగ్ వర్డ్స్ ఆర్ కలెక్టివ్ నౌన్స్ అనమాట. అంటే మనం దాని మీనింగ్ చూసినా మనం దాన్ని సెన్స్‌తో దాన్ని మాట్లాడుతున్నారనేది తెలుసుకున్నా కూడా అది కలెక్టివ్ నౌనా కాదా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఏజీ ఎండింగ్ వర్డ్స్ కూడా కలెక్టివ్ నౌన్స్ అనమాట. పర్సెంటేజ్, లినియేజ్, హెరిటేజ్, లగేజ్, బ్యాగేజ్, వేస్టేజ్, బ్లాకేజ్, స్యూయేజ్, సీపేజ్, గరాజ్, బ్రవేజ్, ఫాలియేజ్ ఇలా. ఓకేనా? కాబట్టి కలెక్టివ్ నౌన్స్‌ని సింగులర్‌గానే తీసుకుంటాం కాబట్టి సింగులర్ వెర్బ్. కలెక్టివ్ నౌన్స్ అలా కాకుండా మనం సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా మెంబర్స్‌గా తీసుకుంటే గనక అప్పుడు అదేమవుతదంటే మనం అది ప్లూరల్‌గా ఉంటది కాబట్టి అప్పుడు మనం ప్లూరల్ వెర్బ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఎగ్జాంపుల్ చూస్తే The jury is very strict. The committee has given the decision. The audience was cheering for the home team. The board has taken the decision. The public is supporting the government. My staff is very hardworking. My family is very supportive. Okay. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఎక్స్పెరిమెంట్, అబ్యూజ్, అడ్వైజ్, ఆల్ఫాబెట్, ఎక్విప్మెంట్, వెకేషను ఈ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో అవేంటంటే ఇప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది మనం అప్పుడు ఏమని చెప్పాం టైప్స్ చూస్తున్నప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పాం కదా. అబ్స్ట్రాక్ట్ నౌన్స్‌కి
అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పాం కదా! సో, వీటికి ఏంటంటే ప్లూరల్ అనేది ఉండదు. ఇన్ఫర్మేషన్స్, నాలెడ్జ్స్ ఇలా ఉండదు. అందుకని మనకి ప్లూరల్ ఉంటే అప్పుడేమవుతది? ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ. దీనికి ఇంతే, ఒకటి కంటే ఎక్కువ అంటున్నామంటే అది కౌంటబుల్ అవుతుంది. కాకపోతే ఇవి కౌంటబుల్ కాదు కదా! అందుకని మనం ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఇలాంటి వర్డ్స్‌కి మనం వీటి ముందు ఏ గాని, యాన్ గాని యూజ్ చేయకూడదనమాట. ఎందుకంటే యాన్ ఇన్ఫర్మేషన్ అంటే అది యాన్ అన్నప్పుడు ఏమవుతది? అది కౌంటబుల్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. ఇవి కౌంటబుల్ కాదు. కాబట్టి వీటి ముందు మనం యాన్, యాన్ అలాగే మెనీ అనేది మనం యూజ్ చేయకూడదు. ఎలా అంటే మెనీ ఇన్ఫర్మేషన్, మెనీ ఎక్స్పెరిమెంట్ అలా కాకుండా మనం బట్ వీ కెన్ యూజ్ మచ్, ఎ లాట్ ఆఫ్ అనేది యూజ్ చేయొచ్చనమాట. ఓకే. మచ్ ఇన్ఫర్మేషన్, ఎ లాట్ ఆఫ్ అడ్వైజెస్ అని మనం చెప్పకూడదు. అడ్వైజ్. ఓకే. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇప్పుడు సమ్ నౌన్స్ దట్ ఆల్వేస్ రిమైన్స్ ప్లూరల్ అంటే అవి ఎప్పుడు కూడా ప్లూరల్‌గానే ఉంటాయి. సమ్ నౌన్స్ దట్ ఆల్వేస్ రిమైన్స్ ప్లూరల్ అంటే దే డోంట్ హ్యావ్ ఎ సింగులర్ ఫార్మ్. వాటికి సింగులర్ ఫార్మ్ అనేదే లేదు. యాజ్ దే రిఫర్ టు సంథింగ్ మేడప్ ఆఫ్ 2 పార్ట్స్. ఎందుకంటే ఈ నౌన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికీ కూడా ప్లూరలే అనమాట. వాటికి సింగులర్ అనేదే ఉండదు. ఎందుకంటే అవి 2 కలవడం బట్టి అది ఫార్మ్ అయింది కాబట్టి. సంథింగ్ మేడప్ ఆఫ్ 2 పార్ట్స్‌ని కలిపి మనం దాన్ని చేశారు కాబట్టి అది ఏంటంటే దానికి ప్లూరల్ సింగులర్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం సిజర్స్ తీసుకున్నాం అనుకో. సిజర్స్ అంటే ఏంటి? సిజర్ ఎలా ఉంటది? ఇలా క్రాస్‌గా ఉంటది కదా! ఇక్కడ ఇదొకటి ఉంటది, ఇదొకటి ఉంటది. 2 కలిపి మనకి ఇక్కడ స్క్రూ పెడతారు. తర్వాత ట్రౌజర్స్ అనేవి కూడా ఏంటి? ఇప్పుడు ప్యాంట్స్, ట్రౌజర్స్ ఇవి ఇలా 2 పార్ట్స్‌ని కలిపారు. సో, అలా ఏంటంటే అవి రెండాటిని కలిపితే వచ్చినాయి కాబట్టి వీటికి సింగులర్ అనేది ఉండదు. డైరెక్ట్‌గా వాటికి ప్లూరలే అనమాట. అవి ఎగ్జాంపుల్స్‌గా మనం కొన్ని చూస్తే ఆర్మ్స్ అంటే ఏంటంటే ఇది యాక్చువల్‌గా మేడప్ ఆఫ్ 2 థింగ్స్ కాదు. ఇది ఆర్మ్స్ మీనింగ్‌ని బట్టి దీనికి ఆర్మ్ అనే వర్డే ఇంగ్లీష్‌లో లేదు. ఇది వర్డ్ చెప్పడమే ఆర్మ్సే అంతే. ఏఎల్ఎం తీసేస్తే ఏఎల్ఎం అనే వర్డ్ ఇంగ్లీష్‌లో లేదు. ఓకే. ఆర్మ్స్ అనే దానికి ఏంటంటే ఇది హెల్పింగ్ అనమాట. ఎవరికైతే అంటే ఎవరు పెడితే అలా అని కాదు. అవసరతలో ఉంటారు కదా! ఎక్కువగా ఎలాంటోళ్ళకంటే ఎర్త్‌క్వేక్ వచ్చిన వాళ్ళకి, ఫ్లడ్ వచ్చిన వాళ్ళకి, వీళ్ళకి ఫుడ్డు, క్లోత్స్, మెడిసిన్, గ్రోసరీ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా! సో, అలాంటప్పుడు ఆర్మ్స్ అనేది దాన్ని ఆర్మ్స్ అంటారనమాట. తర్వాత రిచెస్, సిజర్స్, ట్రౌజర్స్, ప్యాంట్స్, క్లిప్పర్స్, ఇంకా టాంగ్స్ అనేది ఏంటంటే మనకి అది ఇలా పూరీదే అనుకుంటా. పూరీదా కాదది. పట్టకారులా ఉంటది కదా! దాన్ని టాంగ్స్ అంటారు. బెలోస్ ఏంటంటే అది యాక్చువల్‌గా నాకు కూడా తెలీదు. నేను గూగుల్ సెర్చ్ చేసి చూస్తే అది ఎలా ఉందంటే ఇలా వచ్చి ఇది ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఒక్కొక్కసారి విసనకర్ర ఉంటది కదా! ఇలా పెట్టుకుని. కాకపోతే అది విసనకర్ర అయితే కాదు. ఇలా ఇలా ఓపెన్ చేస్తే సంథింగ్ ఇలా వస్తుందనమాట. దానికి సింపుల్‌గా ఏమన్నారంటే ఎ డివైస్ విచ్ ప్రొడ్యూసెస్ ఎయిర్ అని చెప్తున్నారు. ఓకే. గ్యాలోస్ ఏంటంటే ఉరికంబం ఉంటది కదా! ఇలా 2 చెక్కలు ఉండి దాని మధ్యలో ఇలా ఎలాడుతది కదా! సో, అది ఉరికంబాన్ని గ్యాలోస్ అంటారు. ఫ్యాంగ్స్, ఐ గ్లాసెస్, గాగుల్స్, యాష్ అని చెప్పకూడదు. యాషెస్ అనే చెప్పాలి. అండ్ ఏరియర్స్ అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి అంటారు కదా! ఏరియర్స్ అంటారు. ఎక్స్ట్రా వస్తాయి వాళ్ళకి బెనిఫిట్స్. బిలాంగింగ్స్ అంటే మనకి సంబంధించినవి బిలాంగింగ్స్, బ్రీచెస్, బ్రేసెస్, బైనాక్యులర్స్, కంగ్రాచ్యులేషన్స్, డ్రగ్స్, ఎర్నింగ్స్, ఫెటర్స్ అంటే ఇవి మనకి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఏస్తారు కదా! అవి ఇలా ఉండి మధ్యలో ఇలా 2 చేతులకి వేస్తారు. అది ఫెటర్స్. లాడ్జింగ్స్, ఔట్‌స్కట్స్ అంటే సిటీ అవతలున్న సిటీ గానీ, విలేజ్ గానీ అలా చివరగా ఉన్న ప్లేసెస్‌ని ఔట్‌స్కట్స్ అంటారు. పర్టిక్యులర్స్ అంటే మన డీటెయిల్స్‌ని పర్టిక్యులర్స్ అంటారు. ప్రొసీడ్స్ అంటే
ఇప్పుడు ప్రొసీడింగ్స్ వేరు, ప్రొసీడ్స్ వేరు. ప్రొసీడ్స్ అంటే ఇప్పుడు మనకి మనీ మనకి కలెక్షన్ డిఫరెంట్ అంటే మన శాలరీ నుంచి వచ్చేది, లేకపోతే మనం వేరే పార్ట్ టైం చేస్తే అక్కడి నుంచి డిఫరెంట్ మనకి వచ్చి ఏదైతే ఇన్కమ్ డిఫరెంట్ నుంచి వస్తుందో అవన్నీ కలిపితే ప్రొసీడింగ్స్, రిగార్డ్స్. ఎప్పుడు కూడా రిగార్డ్స్, థ్యాంక్స్, రిగార్డ్స్ ఇలానే చెప్పాలి. అండ్ కంగ్రాచ్యులేషన్స్ అంతే తప్పితే కంగ్రాచ్యులేషన్, థ్యాంక్ థ్యాంక్ యూ వస్తుంది. థ్యాంక్ రా థ్యాంక్స్, రిగార్డ్స్, కంగ్రాచ్యులేషన్స్, రిమైన్స్, సేవింగ్స్, స్పెక్టాకిల్స్, సరౌండింగ్స్, వాల్యుబుల్స్, వేజెస్, అసెట్స్, ఎంబర్స్ అంటే స్మాల్ పీస్ ఆఫ్ బర్నింగ్ కోల్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి మీకు తెలుసో లేదో మనకి ఇస్త్రీ బెట్టలు ఉంటాయి కదా, ఐరన్ ఇవి కాదు, మన ఎలక్ట్రానిక్కి కాదు, ఇది ఎక్కువగా అంటే మ్యాక్సిమం ఎవరైతే మనకి చాకలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఓల్డ్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఉంటుంది. కొంచెం అమ్మమ్మ తాతయ్య ఇళ్ళల్లో అయితే మ్యాక్సిమం కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇలా ఐరన్ ఇస్త్రీ పెట్టి ఉంటుంది, దాంట్లో బొగ్గులు వేసి కాలుస్తారు కదా, బొగ్గులు ఇలా చేసి ఐరన్ చేస్తారు. సో అలాంటి ఏవైతే ఇండివిజువల్ పీసెస్ ఉంటాయో వాటిని ఎంబర్స్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే మై సిజర్స్ ఆర్ లాస్ట్. ఇక్కడ ఇప్పుడు మై సిజర్స్ అని చెప్పాం, ఆర్ లాస్ట్. అలా కాకుండా మనం ఇప్పుడు దిస్ పెయిర్ ఆఫ్ సిజర్స్ ఈజ్ బ్లంట్ అని చెప్తున్నాం, ఎందుకంటే ఇక్కడ పెయిర్ అనేది మనం యూజ్ చేసాం కాబట్టి. ఓకే, ఇక్కడ మనం ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తే ఆఫ్ ఉంది. మనం ప్రీవియస్గా ఒక రూల్ డిస్కస్ చేసాం, ఎప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అప్పుడు ఆఫ్కి ముందు ఏదైతే నౌన్ ఉంటుందో, ఆఫ్ తర్వాత నౌన్ ఉన్నా కూడా ఆఫ్కి ముందు ఏ నౌన్ ఉందో అది సింగులర్ అయితే సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి. కాబట్టి ఇది ఆఫ్కి ముందు పేర్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్. ఓకే, మై ట్రౌజర్స్ వర్ టార్న్, వేర్ ఆర్ మై స్పెక్టికల్స్, ఆల్ హిజ్ అసెట్స్ వర్ సీజ్డ్, ద embers ఆఫ్ ద ఫైర్ వర్ స్టిల్ బర్నింగ్. ఓకే, నెక్స్ట్ రూల్. రూల్ 5 ఏంటంటే సమ్ నౌన్స్ దట్ ఆర్ సేమ్ ఇన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్. అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా ఇవి మనం ఒకటే వర్డ్ని యూజ్ చేస్తాం. అంటే ప్లూరల్లో వేరే ఎస్ యాడ్ చేయడం లేకపోతే ఈఎస్ యాడ్ చేయడం అలాంటిది ఉండదు. లేకపోతే ప్లూరల్ అయితే మొత్తం వర్డే మారిపోవడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. ప్లూరల్ అయినా సింగిల్ అయినా ఒకటే వర్డ్ అనమాట. అవేంటంటే డీరు, స్వైన్, షీప్, సాల్మన్ అంటే విచ్ ఇస్ ద టైప్ ఆఫ్ ఫిష్, ఆఫ్ స్ప్రింగ్, స్పీసీస్, హెయిర్, ఫిష్, సిరీస్, ఎయిర్క్రాఫ్ట్, కౌన్సిల్. ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వీటికి సింగులర్ అయినా ప్లూరల్ అయినా అవి ఒకటే వర్డ్ ఉంటుంది అనమాట, చేంజ్ ఉండదు. ఎగ్జాంపుల్ చూస్తే దెర్ ఈజ్ ఎ షీప్ ఇన్ ద యార్డ్. ఇక్కడ మనం ఒక షీప్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి దెర్ ఈజ్ ఏ షీప్ అని చెప్పాం. అదే ప్లూరల్ అయితే దెర్ ఆర్ మెనీ షీప్స్. మెనీ అన్న వర్డ్ని యూజ్ చేసుకుని మనం there are many sheep in the yard, there are a lot of deer in the yard. ఓకే, అయితే మనకి ఫిష్ హెయిర్ ఏదైతే ఉందో ఫిష్ హెయిర్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఫిషెస్ అండ్ హెయిర్స్ ఇన్ సమ్ స్పెసిఫిక్ సెన్స్ లైక్ కౌంటబుల్ నెంబర్. అవి కౌంటబుల్ నెంబర్ కింద మనం యూజ్ చేస్తే కనుక అప్పుడు మనం వాటిని ప్లూరల్ కాకుండా ఫిషెస్, హెయిర్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే మనం హెర్ హెయిర్ ఈజ్ సాఫ్ట్ టుడే అని చెప్పాం. ఇక్కడ హెయిర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింగులర్ కింద యూజ్ చేసాం హెయిర్. అయితే హీ హ్యాస్ ఎ ఫ్యూ గ్రే హెయిర్స్ ఇన్ హిస్ బియర్డ్. ఓకే, హీ హ్యాస్ ఎ ఫ్యూ గ్రే హెయిర్స్ ఇన్ హిస్ బియర్డ్. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మొత్తం హెయిర్ అంతర్ గురించి మాట్లాడట్లేదు, కొన్ని ఏదైతే గ్రే హెయిర్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అప్పుడు ఏం చేసాం మనం, అప్పుడు హెయిర్స్ అని దీన్ని యూజ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రూల్ 6. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే మనం ఇది నౌన్ అడ్జెక్టివ్ అని రాశాను కదా, ఇక్కడ అథ్లెటిక్స్, ఒలింపిక్స్ అని తీసుకున్నాం. అయితే ఇదే వర్డ్స్ని మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు ఇక్కడేమో అథ్లెటిక్స్ అని తీసుకున్నాం, యాడ్జెక్టివ్లో అథ్లెటిక్ అని తీసుకున్నాం.
ఒలింపిక్ అని తీసుకున్నాం. అంటే ప్లూరల్ ఫామ్ తీసుకోలేదు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఏదైతే మన ఎగ్జాంపుల్ కూడా చూస్తే హీ హ్యాస్ ఎన్ అథ్లెటిక్ బాడీ అని చెప్తున్నాం. షీ ఈజ్ ఎన్ ఒలింపిక్ మెడలిస్ట్. ఓకే. ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ. హ్యాస్ అనేది వెర్బ్. ఇక్కడ అథ్లెటిక్ అనేది బాడీ అనేది ఆబ్జెక్టివ్. కాబట్టి అథ్లెటిక్ బాడీ, తన బాడీ ఎలాంటిదని. అడ్జెక్టివ్ అంటే ఏంటి? క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది కదా. నౌన్ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్. సో ఇక్కడ తన బాడీ ఎలా ఉంది అంటే అథ్లెటిక్ బాడీలా ఉంది అని చెప్తున్నాం. షీ ఈజ్ అన్ ఒలింపిక్ మెడలిస్ట్. తన ఏ మెడలిస్ట్ అంటే ఒలింపిక్ మెడలిస్ట్ అని చెప్తున్నాం. సో అయితే మనం ఎప్పుడైతే నౌన్ని యాడ్జెక్టివ్ కింద యూజ్ చేస్తున్నామో ఈ ఎస్ అనేది తీసేస్తున్నాం కదా. అది ఎందుకంటే ఇక్కడ రూల్ అనమాట. ఏ కాంపౌండ్ నౌన్ అంటే ఎప్పుడైతే కాంపౌండ్ అంటే ఏంటి? కాంపౌండ్ అంటే మోర్ దాన్ వన్ ఉన్నదాన్ని కాంపౌండ్ సెంటెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు తెలుసు కదా. అదేంటంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటేనమాట. అంటే ఎలా అంటే న్యూమరికల్ యాడ్జెక్టివ్ అండ్ నౌన్ ఇలా వస్తే ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ ఇఫ్ ఎ నౌన్ డస్ ద వర్క్ ఆఫ్ ఎన్ యాడ్జెక్టివ్. ఇది ఇక్కడ సెంటెన్స్ అర్థం కాకపోయినా నేను చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు మనం డిజిట్ కానీ నెంబర్ కానీ తీసుకున్నాం. డిజిట్ ఆర్ నెంబర్. దీని తర్వాత మనం ఒక నౌన్ యూజ్ చేస్తాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 10 తర్వాత డేస్ అని తీసుకున్నాం. సరిపోయింది. ఎందుకంటే ఇది జస్ట్ మనం ఫస్ట్ డిజిట్ ఆర్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి 10. తర్వాత నౌన్ కాబట్టి 10 days ప్లూరల్ యూజ్ చేసాం. అలా కాకుండా మనం ఎప్పుడైతే డిజిట్ ఆర్ నంబరు తర్వాత ఒక నౌను తర్వాత ఇంకో నౌను తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూస్తే 10-day టూర్ అంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ డిజిట్స్ తర్వాత నెంబరు ఫస్ట్ మనం డిజిట్ ఆర్ నెంబర్ అని తీసుకున్నాం కదా. నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ అది న్యూమరికల్ వాల్యూ అని అనుకుందాం. న్యూమరికల్ వాల్యూ అయితే దాని తర్వాత ఎన్ని మనం నౌన్స్ రాసినప్పటికీ కూడా అది లాస్ట్ నౌన్ మాత్రమే. ఏదైతే లాస్ట్ నౌన్ ఉంటుందో అదే అక్కడ మొత్తం వర్క్ని చెప్తుంది, లేకపోతే ఆ మ్యాటర్ని డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి మధ్యలో ఎన్నున్నా కూడా అవి యాడ్జెక్టివ్ కింద యూజ్ చేస్తాం. అందుకే వాటికి మనం ఎస్ అనేది అంటే ప్లూరల్ ఫామ్ అనేది యూజ్ చేయమన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10-day టూర్. ఇక్కడ మనం 10 days గురించి మాట్లాడట్లేదు, టూర్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి అదేమైంది? ఇది యాడ్జెక్టివ్ అయింది. అప్పుడు ఇది యాడ్జెక్టివ్ అయినప్పుడు దీన్ని 10 days టూర్ అని చెప్పాం. 10-day టూర్. అలా కాకుండా మనం ఇప్పుడు 3 hours అంటాం, 3 hours. అదే మనం 3 hour మూవీ అంతే తప్పితే 3 hours మూవీ కాదు. ఎందుకంటే మూవీ గురించి చెప్తున్నాం. మూవీ అనేది నౌన్. అప్పుడు హవర్ ఏమైంది? యాడ్జెక్టివ్ అయింది. 10 minutes, 10 minute బ్రేక్. 10 minutes అంటే 10 తర్వాత నౌన్ వచ్చింది. 10 minute బ్రేక్ అంటే అక్కడ బ్రేక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి అప్పుడు మినిట్ ఏమైందంటే యాడ్జెక్టివ్ అయింది. ఇప్పుడు 5 years అని చెప్పాం. 5 years. అలా తర్వాత 5 years ఓల్డ్ బాయ్ అని చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంకా ఇక్కడ రాసాం కదా 10-year old బాయ్. ఇక్కడ 10 తర్వాత ఇయర్ ఓల్డ్ బాయ్ గురించి చెప్తున్నాం. వాడు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ బాయ్ అయినా కూడా తర్వాత ఎన్ని వర్డ్స్ వచ్చినా కూడా అప్పుడు ఏమవుతాయి? అవన్నీ కూడా యాడ్జెక్టివ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే 10-day టూరు, 10 mile రేసు, 2 dozen bananas. 2 dozen bananas. ఇక్కడ 2 తర్వాత అండ్ డజన్ని మనం డజన్స్ అని కూడా రాయకూడదు, చెప్పలేదు. ఎందుకంటే అది డజన్ అనేది ఒక కలెక్టివ్ నౌన్. ఇప్పుడు డజను, సెట్ ఇవేంటంటే అవి ఒక కలెక్టివ్ నౌన్స్. వాటికి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. సెట్స్ అని చెప్పాం. 2 set, 3 set, 5 set, 5 dozen, 6 dozen ఇలా చెప్పాలి తప్పితే 6 dozens అనేది ఉండదు. ఓకే. తర్వాత ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనం 10 lakh rupees అంటాం. 10 lakh rupees ఒక్కటే యాడ్జెక్టివ్ ఉంది. 10 lakh rupee కార్. మధ్యలో ఎన్ని వచ్చినా కూడా అవన్నీ యాడ్జెక్టివ్. ఫైనల్గా మనం దేని గురించి డిస్కస్ చేస్తామో అది నౌన్. ఓకే. అందుకని యాడ్జెక్టివ్కి మనం ప్లూరల్గా రాయము దాన్ని. ఓకే. అది నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే నౌన్ ఈజ్ రిపీటెడ్ ఆఫ్టర్ ప్రిపోజిషన్, సింగులర్ వెర్బ్ ఈజ్ యూస్డ్ అండ్ నౌన్ షుడ్ బి సింగులర్. అంటే ఏదైనా ఇప్పుడు ఆఫ్టర్
ఇప్పుడు మనకి ప్రిపోజిషన్స్ ఏమున్నాయి, అపాను ఇలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా. ఏదైతే ప్రిపోజిషన్ తర్వాత మనం ఏదైతే ముందు నౌన్ యూజ్ చేసామో అదే నౌన్ని ఆ ప్రిపోజిషన్ తర్వాత రిపీట్ చేస్తే అలాంటి వాటిని మనం నౌన్ని ప్లోరల్ రాయకూడదు. నౌన్ని ప్లోరల్ రాయలేదంటే మనం నౌన్ బట్టే కదా వర్బ్ని డిసైడ్ చేస్తాము. నౌన్ సింగులర్ ఉందంటే వర్బ్ ఆటోమేటిక్గా సింగులర్ అవుతుంది. సో టౌన్స్ ఆఫ్టర్ టౌన్స్ అనేది రాంగ్ అనమాట. షిప్స్ ఆఫ్టర్ షిప్స్ కాదు. టౌన్ ఆఫ్టర్ టౌన్ వాజ్ డివాస్టేటెడ్. షిప్ ఆఫ్టర్ షిప్ ఈజ్ అరైవింగ్. ఓకే, తర్వాత ఇవేంటంటే పడుతుందా, ఇవి సమ్ నౌన్స్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ ఇన్ సింగులర్ అండ్ ప్లూరల్. అంటే అవి సింగులర్గా ఉన్నప్పుడు వాటికి ఒక మీనింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటిని ప్లూరల్గా అంటే ఎస్ యాడ్ చేసామో వాటి మొత్తం టోటల్గా మీనింగే మారిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్గా చూస్తే ఎయిర్ ఉంది. ఎయిర్ అంటే అట్మాస్ఫియర్. ఎయిర్స్ అంటే ఎఫెక్టెడ్ మేనర్స్ అనమాట. ఎఫెక్టెడ్ మేనర్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి వాడు మారిపోయాడు అంటాం కదా, చాలా యారోగెంట్గా అయిపోయారు అలా, అది ఎఫెక్టెడ్ మేనర్స్ తెలుసు కదా. సో గుడ్ అంటే వెల్ బీయింగ్, గూడ్స్ అంటే థింగ్స్. వుడ్ అంటే పార్ట్ ఆఫ్ ట్రీ ఒక పార్ట్ని మనం వుడ్ అంటాం. వుడ్స్ అంటే ఫారెస్ట్. తర్వాత రెస్పెక్ట్ అంటే రిగార్డ్స్. అంటే మనం ఎవరికైనా రెస్పెక్ట్స్ అంటే కాంప్లిమెంట్ చేయడం. కాంప్లిమెంట్స్ వేరు, రిగార్డ్స్ వేరు. ఓకే, తర్వాత ఫోర్స్ అంటే స్ట్రెంగ్త్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ ఇంటూ యాక్సలరేషనే ఫోర్స్. అది ఫోర్సెస్ అంటే ట్రూప్స్. అంటే ఇప్పుడు ఆర్మీలు ఉంటారు కదా, వాళ్ళని ఫోర్సెస్ అంటారు. ఐరన్ అనేది మెటల్. ఐరన్స్ అంటే ఫెటర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫెటర్స్ మనం ఇందాక చూసాం కదా, ఏంటి, టు స్టాప్ సంబడి ఫర్ వాట్ దే వాంట్ టు డూ. అంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఆపేసి, ఇప్పుడు యాక్చువల్గా ఫెటర్స్ అంటే మనం ఇందాక ఏం చూసాం, ఇది ఇలా చైన్లా ఉన్నదాన్ని ఫెటర్స్ అని అన్నాము. మరి ఇది ఏం మీనింగ్ వస్తుంది, అవే అనుకుంటున్నాను ఐరన్స్ అంటే కూడా. ఒకసారి నేను తర్వాత గూగుల్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు కూడా ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి, ఓకేనా. టిన్ను, కాపరు ఇవి సింగిల్గా యూజ్ చేస్తే మెటల్స్. టిన్స్, కాపర్స్. టిన్స్ అంటే టిన్స్ వచ్చేసి క్యాన్స్ మేడ్ ఆఫ్ టిన్. కాపర్స్ అంటే కాపర్ కాయిన్స్ అలా. మేనర్ అంటే వే, అంటే అంటే మనం చేసే విధానం అనమాట. ఏదైనా సరే డూ ఇట్ ఇన్ ఏ రైట్ మేనర్ అంటాం కదా, ప్రాపర్ మేనర్, అది వే అంటే. మేనర్స్ అంటే అవే, అడిగి అసలు మేనర్స్ లేదు అంటారు, ఎటిక్విటీ అది. ఆర్మ్ అంటే ఆర్గన్, ఆర్మ్స్ అంటే వెపన్. హ్యూమినిటీ అంటే బీయింగ్ హ్యూమన్. హ్యుమానిటీస్ అంటే అదొక ఆర్ట్ సబ్జెక్ట్ అంట. నెక్స్ట్ పెయిన్ అంటే హర్ట్ ఆర్ ఇల్. పెయిన్స్ అంటే ఎఫర్ట్స్. అంటే ఇప్పుడు మనం అంత ఎఫర్ట్ పెడితేనే కదా ఏదైనా మనకి వచ్చేది, ఫలితం వచ్చేది. సో వాటిని అలాంటి మీనింగ్స్లో యూజ్ చేసేటప్పుడు పెయిన్స్. ఓకే, వెస్పర్ అంటే ఈవినింగ్. వెస్పర్స్ అంటే ఈవినింగ్ ప్రేయర్. అబ్యూజ్ అంటే ఇండీసెంట్ వర్డ్స్. అబ్యూజెస్ అంటే మిస్యూజ్ చేయడం. దేన్నైనా మిస్యూజ్ చేయడాన్ని అబ్యూజెస్ అంటారు. అబ్యూజ్ అంటే ఇండీసెంట్ వర్డ్స్. అంటే ఇండీసెంట్ వర్డ్స్కి మనం అబ్యూజెస్ అని యూజ్ చేయకూడదు. ఫ్రూట్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయో అదే పళ్ళు, అవి ఫ్రూట్స్ అంటే మన కష్టానికి తగ్గ ఫలితం అంటారు కదా, రిజల్ట్, కాన్సిక్వెన్సెస్ అలా, కర్మ ఫలితం అలా అంటారు కదా, అది ఫ్రూట్స్. వర్క్ అంటే డ్యూటీ. వర్క్స్ అంటే క్రియేషన్స్ ఇన్ ఆర్ట్ ఆర్ సైన్స్. అంటే వాళ్ళ పనుల్ని గుర్తిస్తారా, వాళ్ళు చేశారు ఇదే చెప్తారు కదా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్క్స్ ఇప్పటికీ కూడా మన ఏవియేషన్ హిస్టరీలో అలా ఉంటాయి అని చెప్తారు. లేకపోతే సైంటిస్టులు, పలానా సైంటిస్టు ఐన్స్టీన్ వర్క్స్ ఇలా చెప్తారు కదా, అవి వర్క్స్. డ్యూటీ, వర్క్ అంటే డ్యూటీ. టైమ్ అంటే టైమ్స్ అంటే రిపిటేషన్. ఓకే, ఆర్డర్ అంటే ఆర్డర్లో పెట్టడం, సీక్వెన్స్ అది. ఇంకా పర్చేస్ కూడా ఆర్డర్ వస్తుంది. ఆర్డర్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్. తర్వాత స్టడీ అంటే రీసెర్చ్ చేయడం. స్టడీస్ అంటే ఎడ్యుకేషన్. పర్టిక్యులర్ అంటే స్పెసిఫిక్, పర్టిక్యులర్స్ అంటే డీటెయిల్స్. ఓకే,
నెక్స్ట్ ఏంటంటే రూలు, నౌన్స్ లైక్ టీచర్, స్టూడెంట్, చైల్డ్, క్లర్క్, అడ్వకేట్, వర్కరు, రైటరు, ఆథరు, లీడరు, మ్యూజిషియను, ఇవన్నీ కూడా ఏంటంటే కామన్ జెండర్ నౌన్స్ అనమాట. వీటికి స్పెసిఫిక్గా ఈ టీచర్ అంటే ఫీమేల్కి సంబంధించింది, ఇలా ఫీమేల్కి సంబంధించింది అలా కాదు. అవన్నీ కూడా కామన్ జెండర్స్ కాబట్టి దే ఆర్ యూజ్డ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అది మనం మేల్కైనా ఫీమేల్కైనా కూడా సిమిలర్గానే యూజ్ చేస్తామన్నమాట ఈ వర్డ్స్ని. అందుకని దే ఆర్ ఆల్సో కాల్డ్ డ్యూయల్ జెండర్స్ అని వీటిని పిలుస్తారు. కాబట్టి అందుకే ఇవి హిజ్, హీ, హిమ్ము అనే వర్బ్స్ని యూజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ చూస్తే ఎవ్రీ లీడర్ షుడ్ పర్ఫార్మ్ హిజ్ డ్యూటీ. లీడర్ అని చెప్పాం కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం మనం అంటే జనరల్గా ఇంగ్లీష్లో ఇలా డ్యూయల్ జెండర్స్ అన్నట్లకి కూడా మనం ఈ మ్యాస్కులిన్ వర్బ్ హిజ్, హీ, హిమ్ము దీన్నే యూజ్ చేస్తాం. మనం లేడీ కింద ప్రిఫర్ చేయం, అదే ఫీమేల్ కింద చెప్పం డ్యూయల్ జెండర్స్ది. ఏ టీచర్ షుడ్ ప్రాక్టీస్ వాట్ హీ ప్రీచెస్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ నోట్ చేసుకోలేదు. అదేంటంటే ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు వర్డ్స్ ఉంటాయి కదా, కొన్ని వర్డ్స్ నేను యాక్చువల్గా నోట్ చేసుకున్నాను అనుకున్నాను. ఎలాంటి వర్డ్స్ అంటే ఇప్పుడు కజిన్ సిస్టరు అని అంటారు కదా, కజిన్ సిస్టరు, కజిన్ బ్రదరు, ఇలా అది రాంగ్ అనమాట. కజిన్ అని చెప్పాలి మనం. ఇప్పుడు మనకి తెలుగులో అయితే మన సొంత అక్క చెల్లెలు కాకుండా మిగతా వాళ్ళని పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ పిల్లల్ని అయితే అక్క చెల్లి అంటారు. అలా కాకుండా అత్తయ్య మావయ్య వాళ్ళ పిల్లలైతే బావ మరదలు ఇలా అలా కానీ ఇంగ్లీష్లో అలా ఉండదు. ఎక్సెప్ట్ ఆర్ ఓన్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, రిమైనింగ్ ఎవరైనా కూడా వాళ్ళు కజిన్. ఓకేనా. తర్వాత బిగ్ బ్లండర్ అంట. బిగ్ బ్లండర్ అంటే అది బ్లండర్ అంటేనే పెద్ద మిస్టేక్, కాబట్టి అది జస్ట్ బ్లండర్ అంతే. బిగ్ బ్లండర్ అనేది యూజ్ చేయకూడదు. ఇంకా ఏంటంటే నేను ఇక్కడ నోట్ చేసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. నాకేమో సడన్గా అలా ఏది గుర్తురాదు, అందుకే ప్రతిదీ నోట్ చేసుకోవాలనుకుంటాను, నోట్ చేసుకుని మర్చిపోయాను. గుడ్ నేమ్ కాదు, జస్ట్ నేమ్ అంతే. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడుగుతారు. గుడ్ నేమ్ కాదు, జస్ట్ గుడ్ నేము. బ్యాడ్ డ్రీమ్ అనకూడదు, నైట్ మేర్. బ్యాడ్ డ్రీమ్ కాదు, అది నైట్ మేర్. ఇంకా స్ట్రాంగ్ బ్రీజ్ అని చెప్తారు. స్ట్రాంగ్ బ్రీజ్ కాదు, బ్రీజ్ అంటే అది చాలా లైట్ జెంటల్, అది మీనింగ్ వస్తుంది అనమాట. సో స్ట్రాంగ్ విండ్ అనాలి తప్పితే స్ట్రాంగ్ బ్రీజ్ అనకూడదు. అలాగే మనకి ఫ్లోర్ అంటే ఏంటంటే ఏదైతే ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ రూమ్ని ఫ్లోర్ అంటాం. కాబట్టి గ్రౌండ్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, ఫ్లాట్ అని కూడా కాదు, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. కాబట్టి మన ఎర్త్కి భూమి మీద మనం ఏదైతే బిల్డింగ్ అది ఉందో దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. తర్వాత నుంచి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇలా అంటారు. ఇంకా స్కిల్ అంటే మనం దేన్నైనా నేర్చుకుంటే వచ్చేది స్కిల్. ఇన్బిల్ట్గా మనకి నేచురల్ ఎబిలిటీ అయితే టాలెంట్ అనమాట. ఓకే, సో అవే. ఇంకా 2-3 వర్డ్స్ అనుకున్నాను, నేను మర్చిపోయాను. సో అది ఇప్పటికీ వీడియో. నౌన్స్ సంబంధించింది అయితే అయిపోయింది. మొత్తం రూల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. నేను చెప్పింది మీకు అర్థమైంది, నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ.